హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసాము, షాపింగ్ ఎలా చేసాము అనేసి. ఫస్ట్ అయితే డే బిఫోరే షాపింగ్కి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గర ఇట్లా పెద్ద మార్కెట్ ఉంటుంది. వెళ్తే జనాలు చూస్తేనే అమ్మో బాబోయ్ అనిపించింది. సో ఇంకా కానీ తప్పదు కదా అని ఇంకా ఏమేం కావాలో అన్నీ తీసుకున్నాం. ఇంకా వీడియో షూట్ కూడా చేయలేకపోయాము అంతమందిలో. సో ఇంకా అలా షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చాము. ఇంక ఇంటికి వచ్చే లోపల నైట్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ టైం అయిపోతుంది అనేసి నేను ఎప్పుడే కానీ ఇట్లా ఈవినింగే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటా. సో అక్కడ అమ్మవారిని కూర్చోబెట్టాలనుకుని ఫస్ట్ అమ్మవారిని కూర్చోబెట్టాల్సిన ప్లేస్లో నీట్గా క్లీన్ చేసేసుకున్నా. తర్వాత ఇంకా అంట్లు మొత్తం కడిగేసాను, సింక్లో ఏం సామాన్లు కూడా ఉండొద్దు అనేసి. సో ఇంకా నైట్కి అయితే ఆ పని అయిపోగొట్టేశాను. ఇంకా మిగతాదన్నీ మార్నింగ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనేసి. సో ఇట్లా చేసి పండుకున్నాం. ఇంకా పొద్దున లేవగానే పండగ అయితే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇంటి ముందు ముగ్గు వేయడం. నాకైతే ఇంటి ముందు ముగ్గు వేస్తేనే పండగ స్టార్ట్ అయింది అనే ఫీల్ అయితే వస్తుంది. మా ఊర్లో ఉన్నప్పుడైతే పెద్దగా ప్లేస్ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం కాంపిటీషన్ పైన. నా ముగ్గు పెద్దది, నీ ముగ్గు పెద్దదా అనేసి. కానీ ఇప్పుడైతే అపార్ట్మెంట్స్ అయిపోయినాయి, బిల్డింగ్స్ అయిపోయినాయి. సో ఇంటి ముందున్న చిన్నగా ముగ్గేసుకున్నాం ఇలాగా. సో నేను ముగ్గేసి స్నానం చేసి రెడీ అయ్యే లోపల మా తమ్ముడు ఇట్లా బెల్లం అంతా దంచి పెడుతున్నాడు బచ్చం కోసం. ఇంకా నేను ఇంట్లో పూజ రెడీ చేసుకుంటున్నా. ఇంకా కార్తీక్ అయితే బయట నుంచి సామాన్లు ఇంకా కొన్ని ఏమేమి మర్చిపోయి వచ్చామో అవన్నీ తీసుకొచ్చారు. ఇంకా నేను ఇంట్లో పూజకి స్టార్ట్ చేసేసుకున్నా. నాకైతే మా తమ్ముడు మళ్ళీ కార్తీక్ వచ్చినందుకు చాలా హెల్ప్ అయింది. సో ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక్కరమే అయితే ఎంతలా చేయలేం కదండి. ఒకరు మనకి హెల్ప్గా ఉంటేనే మనకి ఎంత అవుతుందో అంత వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే మనం కూడా చేసుకుంటాము. అండ్ నాకు కూడా ఇలా వ్రతం అవి చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అండ్ హైదరాబాద్లో వచ్చినప్పటి నుంచి మేము అసలు ఏం పండగలు ఎక్కువ చేసుకోలేదు. సో ఎవ్రీ ఫెస్టివల్కి ఊరికే వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి ఇంకా పెళ్ళైన 3 years లోపు చేసుకోవాలి అంటారు కదా. సో అట్లా మేము 3 years అవుతుంది అనేసి ఈ ఇయర్ చేసేసాము. ఏదో చెప్తారు కదా, ఫస్ట్ ఇయర్లో అయినా పట్టుకోవాలి, లేదా థర్డ్ ఇయర్లో అయినా పట్టుకోవాలి, లేకపోతే 5th ఇయర్లో పట్టుకోవాలి అంటారు వ్రతము. సో ఇది థర్డ్ ఫెస్టివల్ ఉండే కాబట్టి ఇప్పుడైతే పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ చేస్తూ వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం అంతా మా అత్త వాళ్ళ ఇంట్లో చేసాము. అప్పుడు ఎంత చూసినా అంత ఎగ్జాక్ట్ ఎలా చేయాలి, ఏం చేయాలని గుర్తుండదు కదా. సో మా మమ్మీ ఛానల్ ఉంది, సూపర్ మామ్ అరుణ అని. ఎవ్రీ ఫెస్టివల్ వస్తే ఏదైనా పూజలు రాని ఏమైనా కానీ ఎలా చేయాలి, వ్రత విధానం ఏంటి, ఫస్ట్గా ఎలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి టిప్స్ పాటియాలి, వ్రతం ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎవరు చేయొచ్చు అని కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనకి 1 week బిఫోరే అలాగే పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా నేను మా మమ్మీ వీడియోస్ కూడా చూసుకుని చాలా నేర్చుకున్నా. అండ్ ఇంకా డౌట్స్ వస్తే వాళ్ళకి కాల్ చేస్తూ కూడా కనుక్కున్నాము. ఈ ముత్యాల హారము, ఈ దండ ఇవన్నీ దేవుని కోసమే అని సపరేట్గా తీసి పెట్టేశాను. మేమైతే రెగ్యులర్గా ఏం వాడము. ఈ ముత్యాల హారం వచ్చేసి ప్యూర్ ముత్యము. కన్యాకుమారి వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొచ్చారు నాకు, మా అక్కకు కూడా. సో ఇద్దరు అట్లా దేవునికనే సపరేట్ పెట్టేశాము, మేము వాడకుండా. మనం వాడింది దేవునికి వేయడానికి కూడా నచ్చదు కదండి. సో అందుకే అలా సపరేట్ పెట్టేశాము. అయినా కూడా మనము వాటర్లో ఒకసారి కడిగి వేయాలన్నమాట. అండ్ ఇంకా తెచ్చిన పూలనే హారంగా చేసి అదే హారంగా వేసేసాము అమ్మవారికి. ఇంకా ఉడి నింపాలి కదా. సో అలాగా ఆకులు, కొబ్బరి, ఉత్తుత్తులు అన్నీ ఇంకా కలిపి దేవునికి ఉడి నింపినట్టు పెట్టేశాను అక్కడ ముందుగా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే శారీ అయినా బ్లౌజ్ అయినా ఏదైనా ఒక్కటే ఎక్కియాలి అంట దేవునికి. శారీ బ్లౌజ్ 2 కూడా పెట్టొద్దు అని మా మమ్మీ చెప్పింది. ఎందుకు అని దాని కూడా ఒక స్టోరీ ఉంది. మా మమ్మీ వీడియోస్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ దియాస్ చూస్తున్నారు కదా వెండివి, నేను పూజ చేస్తుంటే మమ్మీకి చెప్పాను, నువ్వేమో పూజ చేయమంటావు, నాకు వెండి దీపాలు కూడా లేవు అంటే. ఇంకా మొన్న నాకు వడి నింపారు కదా, సో అప్పుడు ఇలా వెండి దియాస్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు కామాక్షి దీపం చూస్తున్నారు కదా, ఇది కూడా మా మమ్మీ
అధిక మాసంలో మాకు వాయినం ఇచ్చారు హైదరాబాద్కి వచ్చి. అప్పుడు ఆ కామాక్షి దీపంని మళ్ళీ చిన్న చిన్న ప్రసాదం పెట్టడానికి బౌల్స్ కూడా ఇచ్చారు వెండివి. అక్కడ నేను డ్రై ఫ్రూట్స్ పెట్టాను కదా, అవి అప్పుడు ఇచ్చినవి. అండ్ ఇక్కడ కుంకుమని చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ పెట్టాను. అది ఫస్ట్ టైం దీపావళికి వడి నింపుతారు కదా పెళ్ళైన ఫస్ట్ ఇయర్లో, అప్పుడు ఇచ్చారు. ఇలా ప్రతిసారి ఒక్కొక్కటి ఇచ్చుకుంటా నా దగ్గర ఇన్ని సిల్వర్ ఐటమ్స్ అయినాయి. ఫస్ట్ అయితే ఏం లేకుండే. సో అలా ఇంకా ఒకటి యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఇంకా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి పెట్టాను మా మమ్మీకి, నెక్స్ట్ ఏమి ఇవ్వాలి అనేసి. చూద్దాం ఇంకా నెక్స్ట్ నా దగ్గరికి ఇంకా ఏమేమి వస్తాయో అనేసి. ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాక ఇట్లా మామిడాకులు తోరణంతో ఇలా డెకరేట్ చేసుకున్నాము. ఇంకా ఏవే ఫ్రూట్స్ కావాలో అవన్నీ సైడ్కి పెట్టుకున్నా. ఇంకా దీపాలకి చుట్టూ పూలతోన డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేశాను. ఎంత డెకరేట్ చేసినా అమ్మవారికి తక్కువనే అనిపిస్తుంది కదా. సో అలా డెకరేట్ చేసినట్టెల్లా ఆనందంతో నేను ఇంకొక స్టెప్ ఎక్కువ చేసుకుంటూనే వెళ్ళాను. ఇంకా 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాము. ఇంకా ఇది చూడండి ఫైనల్ అవుట్పుట్, నా ముగ్గు ఇలా వచ్చింది అని చూపిస్తున్నారు బయట నుంచి. అండ్ ఇంటి ముందును కూడా ఇలా తోరణం కట్టుకున్నాము. ముగ్గు వేసుకుని తోరణం కట్టుకుంటేనే చూస్తేనే పండగ కళ ఉక్కి పడుతుంది అంటారు కదా, అలా అనిపిస్తుండే మాకైతే. ఇంకా దేవుని ముందు అంతా ఫ్లవర్ డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేశాను నేను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే మిగిలిండే పూజ అయిపోయినాక ఇంకా అవి ఎందుకు అని అవి కూడా స్టార్ట్ చేసేసుకున్నా. సో ఇంకా ప్రసాదానికి కూడా ప్రిపేర్ చేయడానికి స్టార్ట్ చేసిన. నేనైతే ఫస్ట్ టైం నేనే ఓన్గా పిండి కలుపుకొని పూర్ణం రెడీ చేసుకుని బచ్చాలు చేస్తున్నా. అప్పుడప్పుడు ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేశాను, కానీ A to Z నేను చేస్తా లేకుంటే ఓకే మిడిల్లో అలా వెళ్ళి ఇలా 2 చేసేసి పెద్ద గొప్పగా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ ఈసారి ఫస్ట్ టైం మొత్తం నేనే చేశాను. ఇంకా నేను చేస్తుంటే మా తమ్ముడైతే మా తాతయ్య అమ్మమ్మకి మా మమ్మీకి అందరికీ వీడియో కాల్ చేసి చూపిస్తుంటే వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకే ఇంకా ఆనందం వేసింది. అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు, నా కూతురు ఇంత పెద్దదైపోయిందా అనేసి. మా మమ్మీ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది వావ్ అనేసి. ఇంకా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మొత్తం దేవుని కోసం ప్రసాదం ఏమేమి చేసుకోవాలో అన్నీ రెడీ చేసుకున్నా. బచ్చాలు కానీ, కోసుంబ్రి, చిత్రాన్నము, అన్నం, సాంబార్, వంకాయ, ఇంకా బజ్జీలు, ఇవన్నీ దేవుని కోసం ప్రిపేర్ చేసేసాము. సో ఇవన్నీ ఒక పత్రోలిలో వేసి పెట్టేశాను. ఇంకా అంతా అయిపోయింది కదా, దేవునికి పసుపు కొమ్మ పెట్టాలి, అదే మర్చిపోయాను. అన్నీ చేసినా కూడా ఏదో ఒకటి మర్చిపోతాం అంటారు కదా, అలా. సో లాస్ట్కి అది కూడా వేసేసాను. మళ్ళీ అంత అయినాక ఒకసారి కాల్ చేసి కనుక్కున్నా, ఇవి చేశాను ఓకే కదా మమ్మీ, ఇంకేమైనా బ్యాలెన్సా అనేసి. సో అప్పుడు మా మమ్మీకి వీడియో కాల్లో చూపించినప్పుడు నువ్వు ఇంకా ముగ్గే వేయలేదు దేవుని ముందరా అంటే, అవును కదా అని మళ్ళీ అప్పుడు ఇంకా అమ్మవారి ముందు దేవుని ముందు కూడా ఇంకా ముగ్గు వేశాను. ఇంకా అప్పుడు కంప్లీట్ పర్ఫెక్ట్ అనిపించింది. ఆ ముగ్గు వేయగానే ఆ ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వచ్చింది అనిపించింది నాకు. సో ఇంకా అంత అయినాక మా తమ్ముడు మళ్ళీ కార్తీక్ వచ్చేసి లైటింగ్స్ ఉన్నాయి కదా మా దగ్గర పెడదాం బాగా గ్రాండ్గా అనిపిస్తుంది అనేసి వాళ్ళిద్దరూ ఏదేదో చేసి లైటింగ్ సెటప్ కూడా చేసేసారు. ఇంకా అది వేశాక ఇంకా డబల్ అయ్యింది లుక్. సో చూడండి ఇంకా మస్తు కలర్ఫుల్గా కనిపించింది. సో అది అయినాక ఇంకా దీపారాధన చేసుకున్నాము నేను కార్తీక్ కలిసి. సో ఇప్పుడు నాకు శారీ కట్టుకొని అన్ని పనులు చేయలేను కాబట్టి సో మొత్తం అంతా రెడీ చేసేసి ఇంకా ఇంకేంటి ఆల్ సెట్ టు గో అన్నప్పుడు వెళ్ళి శారీ కట్టుకొని నీట్గా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చాను. సో అలా శారీ వేసుకొని వంట చేయాలి, అంత డెకరేషన్ చేసుకోవాలి, అలంకారం చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో అందుకే నేనేం చేశాను అంటే ఫస్ట్ డ్రెస్ పైన అంత సెట్ చేసేసుకొని తర్వాత ఇంకా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చేసిన. సో మమ్మీ చెప్పింది దీపారాధన చేసుకుంటప్పుడు అయినా మనము శారీ కట్టుకోవాలి, అప్పుడే అది మనం చేసే పూజకు కూడా ఫలితం ఉంటుంది అనేసి. సో ఇంకా మంగళారతి కూడా స్టార్ట్ చేసేసుకున్నాం. महादेवदया सिंधु ईशमङ्गलं श्रीमङ्गलं श्रीकारमङ्गलं
सिद्धिबुद्धिमुक्तिरूपात्ममङ्गलं वामङ्गलं वकारमङ्गलं वादभेदरहितपरब्रह्ममङ्गलं या मङ्गलं यकारमङ्गलं यदतत्त्वपरिज्ञानदेवमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् ॐ नमः शिवाय मङ्गलम् కార్తిక్ అయితే దేవుడి పాటలు చాలా బాగొచ్చు, నాకైతే అంత రావు. ఎందుకంటే శివమాల వేసినప్పుడు వాళ్ళు డైలీ పాడుకుంటారు కదా, సో అందుకే వాళ్ళకు వచ్చు. ఇంకా నేనైతే అంత క్లారిటీగా అంత ఫుల్ పాటలు అయితే పాడలేను. ఏదో జస్ట్ అలా కార్తిక్కి కోరస్ ఇచ్చాను. సో అలా ఊరికే మంగళారతి చేయకుండా ఏదో ఒక పాట 2 లైన్స్ అయినా పాడాలి అనేసి ఇంకా నేను కూడా అట్లా పాడాను. అంతే, భయపడకండి ఎవరు. ఇంకా అందరూ హారతి తీసుకున్నాము. సో స్పెషల్ థ్యాంక్స్ అయితే మా తమ్ముడికి చెప్పాలి. మా అక్కకు ఒక్కదానికే బర్డన్ అవుతుంది, హెల్ప్ చేయాలి అనేసి వాడికి హాలిడేస్ ఉన్నా ఎంజాయ్ చేయకుండా హైదరాబాద్కి వచ్చి నాకు హెల్ప్ చేశాడు. సో మా తమ్ముడికి థ్యాంక్ యూ అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే. చాలా హెల్ప్ చేశాడు నాకు, వంటలో కానివ్వండి, వీడియో తీయడంలో కానివ్వండి, సామాన్లు తెచ్చే దాంట్లో, సెట్ చేసే దాంట్లో. సో ఈ దాంట్లో క్రెడిట్ మా తమ్ముడికి, మా కార్తీక్ కూడా వెళ్ళాల్సిందే. అందుకే ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిన తర్వాత చారుమతి వ్రత కథని విన్నాము. ఆ కథ కూడా మా మమ్మీ వీడియో చేసి పెట్టింది. వీడియోలో తన ఛానల్లో సూపర్ మామ్ అరుణ అనేసి చూడండి. చాలా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి అందులో. ఇంకా నేను, కార్తీక్, మా తమ్ముడు ముగ్గురు కూడా ఫాస్టింగ్ ఉన్నాం ఆ రోజు. సో ఇంకా ఆకలి అవుతుంది తిందాం అనేసి వాళ్ళు తిందాం రా అంటే ఇంకా భోజనం కూడా చేసేసాం, అన్ని వంటలు పెట్టుకొని. ఇది అండి మా వరలక్ష్మి పూజ. మీకు కూడా నచ్చింది అనుకుంటా. నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.